లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారము, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమేప్యథవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః కేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతరా క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి
ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి, వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితం, ధనుస్సు రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి 6వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానంలో గురు సంచారము ప్రతికూలం. అయితే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు గురు భగవానుడు. వక్రగతిని పొందడం మూలకంగా 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత కలుగుతుంది. రాశి మారట్లేదు గనక కంప్లీట్గా 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము రాకపోయినప్పటికీ కొంతవరకు వక్రగతిని పొందినట్టయితే పూర్వరాశి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది గనక 5వ స్థాన ఫలితాలు కొంతవరకు ఉంటాయి. తర్వాత ధనుస్సు రాశి వారికి గురు భగవానుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అంటే గురువు రాస్యాధిపతి, చతుర్థాధిపతి కూడా, లగ్న చతుర్థాధిపతి. కాబట్టి గురువు 6వ స్థానంలో సంచరించడం మూలకంగా ఏవైతే ఫలితాలు కలుగుతాయో మిగతా రోజులలో వాటికి భిన్నంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకి ఏ ఫలితం ఉంటుంది అని అంటే, శత్రువుల మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల శత్రువుల మూలకంగా మనకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే దానికి భిన్నంగా ఇక్కడ ఫలితాలు వస్తాయి. ఇక జ్ఞాతులు, స్నేహితుల మూలకంగా మనకు ఇబ్బందులు ఉంటాయి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కానీ వక్రగతిని పొందినటువంటి సమయంలో వారి మూలకంగానే మనకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కార్య సాఫల్యత ఆత్మీయులతో కలిసి వస్తుంది. అపనిందల నుండి విముక్తులవుతారు. పూర్వము ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళే ఈ సమయంలో మిమ్మల్ని పొగుడుతారు. అంటే దానికి కంప్లీట్గా భిన్నమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక
అనవసరమైన విషయాలను ఎక్కువ ఆలోచిస్తుంటారు ఎప్పుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కానీ వక్రగతిని పొందినటువంటి సమయంలో అవసరం మేరకే ఆలోచిస్తూ ఉంటారు. ఈ అవసరాన్ని బట్టి ఆలోచించడము అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి ప్రక్రియ. తద్వారా మీకు చాలా లాభం చేకూరుతుంది. అంటే సమయము అనేటువంటిది మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇందులో సమయ పాలన మీరు చేస్తారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వక్రగతిని పొందినప్పుడు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళకి చదువు బాగా కొనసాగుతుంది. ఉత్తమ సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా కలిసి వస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి విద్యార్థులు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడాను మీకు కలిసి వస్తాయి. ప్రయాణాలు మటుకు ఉంటాయి. అధిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. వాటిని అనవసరమైన ప్రయాణాలు అని అనుకున్నట్టయితే వాటిని కట్ డౌన్ చేసుకోండి, తగ్గించుకోండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కార్యభారం పెరుగుతుంది మిగతా సమయం లోపల. కానీ ఈ వక్రించినటువంటి సమయం లోపల కార్యభారము పెరిగినప్పటికీ పనులు మీకు కలిసి వస్తాయి, సంతృప్తిగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుండి దూరం అవుతారు, సంతృప్తిగా ఉంటారు. శారీరక మానసిక ఇబ్బందుల నుండి విముక్తులవుతారు. ఇక స్నేహితులతో పూర్వం ఉన్నటువంటి కలహాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు అన్నీ కూడాను దూరం అవుతాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఇంతకు ముందు వచ్చేవి, కానీ ఈ సమయంలో ఆటంకాలు దూరం అవుతాయి. పనులు మీకు పూర్తి అవుతాయి అనుకున్న సమయం లోపల. ఇలాంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి షష్టమ స్థానంలో కలిగేటువంటి ఫలితాలకు భిన్నంగా ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో మీకు ఫలితాలు కలుగుతాయి. కనుక ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు ఆరోగ్య విషయమై మీరు కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక మానసిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆహార నియమాలను పాటించండి. సద్వినియోగము, కార్య సాఫల్యం కొరకై సమయ పాలన చేయండి. ఇవి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే షష్టమ స్థానంలో కొంత ఆలస్యము, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.